హాయ్ అండి, నేను మీ శృతి. వెల్కమ్ టు మై ఛానల్ శృతిస్ కార్నర్. ఇంట్లోనే సింపుల్గా టేస్టీగా ఉండే ఎగ్ బిర్యానీని ఎలా తయారు చేసుకుందామో చూద్దాము. ఈ బిర్యానీ చూడ్డానికే కాదండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. దానికోసం బ్రౌన్ ఆనియన్స్, క్యాష్యూస్ని ముందే ఫ్రై చేసి పెట్టుకున్నాను. అలాగే బాయిల్డ్ ఎగ్స్ అన్నిటిని కూడా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. అలాగే నేను కావలసినంత రైస్ కూడా ముందే ఇందులోకి ఒక హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టుకున్నాను వాటర్లో. తర్వాత పుదీనా, మిర్చి, కరివేపాకు, కొత్తిమీర, ఆనియన్స్, అలాగే ఒక టమాటో, ఇలా అన్నీ రెడీ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ యాడ్ చేసి, అలాగే ఎగ్స్ అన్నిటిని కూడా 4 వైపులా కట్స్ పెట్టుకొని ఇందులోకి కొంచెం పసుపు, అలాగే కారం, ధనియాల పౌడరు, కొంచెం గరం మసాలా పౌడర్, అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసేసి ఈ మసాలా అనేవి ఎగ్స్ అన్నిటికీ బాగా పట్టేలాగా చూసుకోవాలి. సో ఎగ్స్ అనేవి ఇలా బాగా మసాలా అంతా పట్టిన తర్వాత దీన్నంతా కూడా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను. మొత్తం మసాలాతో పాటు ఇలా బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక గ్లాస్ రైస్కి 4 గ్లాసుల వాటర్ అనేవి యాడ్ చేసుకోవాలన్నట్టు 1:4 లాగా వాటర్ అనేవి యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి 2 లేక 3 బిర్యానీ ఆకులు, అలాగే లవంగాలు, ఇలాచీ ఉంటే ఇలాచీ కూడా యాడ్ చేసుకోండి. అలాగే కొంచెం దాల్చిన చెక్క, 2 లేక 3 అనాస పువ్వు, అలాగే కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకోండి. అలాగే ఇందులోకి రైస్కి తగ్గట్టుగా సాల్ట్ అనేది ఇప్పుడే యాడ్ చేసేసుకుంటున్నాను. అలాగే ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా మనం ఆయిల్ అనేది ఈ విధంగా యాడ్ చేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకొని వాటర్ అనేవి బాగా రోలింగ్ బాయిల్ అయ్యేలాగా చూసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఇంకొక ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 లేక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసిన తర్వాత బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, అనాస పువ్వు, ఇలాచీలు, అలాగే లవంగాలు, మరాఠీ ముక్కలు, అలాగే జాపత్రి ఉంటే జాపత్రి కూడా యాడ్ చేసుకోండి. ఈ మసాలా అనేవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మిర్చి, క్యాష్యూస్ అనేవి కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా యాడ్ చేసేసి వీటన్నిటిని కూడా కొంచెం ఫ్రై అయ్యేలాగా చూసుకోవాలి. తర్వాత ఆనియన్స్ అన్నిటిని కూడా ఇలా చిన్న పీసెస్గా కట్ చేసుకొని యాడ్ చేసేసుకోండి. ఆనియన్స్ అనేవి కొంచెం బ్రౌన్ కలర్ అయిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చి వాసన పోయేలాగా మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వాటర్ని చూద్దాం. మనము వాటర్ అనేవి ఇలా బాయిలింగ్ అవుతూ ఉన్నప్పుడు మనము నానబెట్టుకున్న రైస్లో ఉన్న వాటర్ అంతా తీసేసి ఓన్లీ రైస్ని మాత్రమే ఇందులోకి యాడ్ చేసుకొని రైస్ అనేది ఒక 80% వరకు కుక్ అయ్యేలాగా చూసుకోవాలి. ఇలా కుక్ అవ్వడానికి కనీసం ఒక 20 మినిట్స్ దాకా పడుతుంది. తర్వాత ఇందులోకి టమాటాస్ అనేవి మనము యాడ్ చేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా కారపొడి, అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా ధనియాల పౌడర్, అలాగే కొంచెం పసుపు కూడా యాడ్ చేసేసి వీటన్నిటిని కూడా బాగా ఫ్రై అయ్యేలాగా చూసుకోవాలి. మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. ఇప్పుడు రైస్ చూసినట్లయితే 80% వరకు కుక్ అయిపోయింది. దీన్ని మొత్తం స్ట్రెయిన్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఒక 5 నిమిషాల తర్వాత మనం ఇలా మూత తీసేసి టమాటాలన్నీ బాగా ఉడికినాయా లేవా చూసుకోవాలి. తర్వాత ఇందులోకి 1 కప్పు దాకా తీయటి పెరుగుని యాడ్ చేసుకోండి. ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఇది కూడా బాగా కలిసేలాగా మొత్తం కలుపుకోవాలి. తర్వాత మనకు ఆయిల్ అనేది ఇలా పైకి తేలేదాకా చూసుకోవాలన్నట్టు. ఆయిల్ బాగా పైకి తేలిన తర్వాత ఇందులో ఉన్న గ్రేవీ మొత్తాన్ని కొంచెం సగం వరకు నేను పక్కకు తీసుకుంటున్నాను. తర్వాత ఇందులోకి మనం మసాలా పెట్టిన ఎగ్స్ అన్నిటిని కూడా ఇలా యాడ్ చేసేసుకొని ఇందులోకి కొంచెం పుదీనా, అలాగే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. అలాగే బ్రౌన్ ఆనియన్స్ కూడా యాడ్ చేస్తుంది. తర్వాత కొన్ని క్యాష్యూస్ కూడా యాడ్ చేసిన తర్వాత 80% వరకు కుక్ అయిపోయిన రైస్లో ఉన్న వాటర్ అంతా తీసేసి, అంటే వడకట్టేసుకున్న రైస్ మొత్తాన్ని కూడా ఇందులోకి ఒక లేయర్ లాగా యాడ్ చేసేసుకోవాలి ఈ విధంగా. సో ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి పుదీనా, అలాగే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే మళ్ళీ ఒక లేయర్ లాగా దీన్ని మనం ఫామ్ చేసేసుకోవాలన్నట్టు. గ్రేవీ కూడా ఇప్పుడు మళ్ళీ యాడ్ చేసేసుకుంటున్నాను. తర్వాత అలాగే మళ్ళీ ఎగ్స్ అనేవి కూడా ఈ విధంగా యాడ్ చేసేసుకొని మళ్ళీ బ్రౌన్ ఆనియన్స్, అలాగే కొన్ని క్యాష్యూస్ కూడా యాడ్ చేసేసి మళ్ళీ ఇంకొక లేయర్ లాగా రైస్ని కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. ఈ విధంగా నేను 3 లేయర్స్ లాగా రైస్ అనేది యాడ్ చేసేసుకుంటున్నాను. మళ్ళీ ఒక 3 ఎగ్స్ని ఇప్పుడు పైన పెట్టేసుకొని పుదీనా, కొత్తిమీర, అలాగే కొన్ని బ్రౌన్ ఆనియన్స్, అలాగే కొన్ని క్యాష్యూస్ కూడా ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి పైన కొంచెం మసాలా అనేది యాడ్ చేసుకోండి.
మూత పెట్టేసి స్టవ్ని కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని కడాయి కనుక లావుగా లేకపోతే కింద అట్ల పెనం పెట్టుకొని ఒక 45 నిమిషాల పాటు ఈ విధంగా ఉంచుకున్నట్లయితే ఎగ్ బిర్యానీ అనేది రెడీ అయిపోయింది. చూసారు కదా, చాలా చాలా టేస్టీగా ఉండే ఎగ్ బిర్యానీని ఇంట్లోనే ఇంత సింపుల్గా తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా మీరు కూడా ట్రై చేసి ఒకసారి నాతో షేర్ చేసేసుకోండి ఎలా వచ్చిందో కూడా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.